హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు జయాస్ టీచింగ్ టెక్నిక్స్. ఈరోజు కరెంట్ అఫైర్ వీడియోలో ఏపీ న్యూస్కి చెందినటువంటి పార్ట్ 2 మీకు అందిస్తున్నాను. ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేసి ఉన్నది, మీరు ఆ వీడియోని చూడండి. పార్ట్ 2లో కూడా ఇంపార్టెంట్ ఏపీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా ఉపయోగపడతాయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక లైక్ చేయండి, అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ఆరోగ్య బీమా భరోసా ఇచ్చే ఉద్దేశంతో గోల్డెన్ అవర్ బీమా ప్రారంభించారు. దీనిని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రారంభించారు. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ దేశంలోనే మొదటిసారిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐసిఐసిఐ ఒప్పందం చేసుకున్నారు. ఓకేనా, ఇది విద్యార్థుల కోసం పెట్టినటువంటి ఒక రకమైనటువంటి బీమా అనమాట. సో దీన్ని ఐసిఐసిఐ వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. అయితే 200 రూపాయల చొప్పున 50,000 రూపాయల బీమాని ఇందులో కల్పిస్తారు. ఎవరి కోసం అంటే కేవలం విద్యార్థుల కోసం అనమాట ఇది. నెక్స్ట్, భారతదేశంలో విద్యావేత్తలకు సాధికారత కల్పించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ ఒక వినూత్న డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రారంభించింది. దాని పేరు టీచర్ యాప్ అనమాట. ఓకే, విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు పెట్టినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ పేరు టీచర్ యాప్. నెక్స్ట్, వరంగల్లో జిల్లాలోని చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది. భౌగోళిక గుర్తింపు అంటే జాగ్రఫికల్ ఇండెక్స్ అనమాట. దేనికి వచ్చిందంటే ఒక రకమైనటువంటి మిర్చి అనమాట. ఐసిబిసి అంటే ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా డైరెక్టర్గా నియమితులైనటువంటి తెలుగు మహిళ కొల్లి భారతి. బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం వాడాడ గ్రామం ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఇది ఒకటి. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఉపయోగపడేలా ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా ప్రాజెక్టు ఒక మాసపత్రిక ప్రారంభించింది. దాని పేరు మన బడి. సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు. ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. కేంద్ర జల సంఘం తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 1027.58 కిలోమీటర్లు. ఇది దేశంలో 3వ స్థానంలో ఉన్నది. అంటే తీరరేఖ పొడవులో ఇప్పుడు దేశంలో 3వ స్థానంలో ఏపీ ఉంది. అయితే మరి మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం గుజరాత్, 2వ స్థానం తమిళనాడు. కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి స్థానం అండమాన్ నికోబార్ దీవులు. అంటే రాష్ట్రాలు అయితే కనుక గుజరాత్ ఫస్ట్ ప్లేస్ అయితే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫస్ట్ ప్లేసు అండమాన్ నికోబార్ దీవులు. ఇంపార్టెంట్ బిట్. తీర ప్రాంతం అత్యధికంగా కోతకు గురవుతున్నటువంటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్. కోతకు గురవుతున్న రాష్ట్రాల్లో 4వ స్థానం మన ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ కోతకు గురవుతున్నటువంటి తీర ప్రాంతం యొక్క పొడవు 272.34 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదటి స్థానంలో నిలిచినటువంటి జిల్లా విశాఖపట్నం. అంటే స్థూల ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి జిల్లా ఏది అంటే విశాఖపట్నం. చాలా ఇంపార్టెంట్ బిట్. 2వ స్థానం ఎన్టీఆర్ జిల్లా, అలాగే 3వ స్థానం కృష్ణా జిల్లా. అంటే స్థూల ఉత్పత్తులు అన్నమాట. వ్యవసాయ రంగంలో అత్యధికంగా విలువను జోడిస్తున్నటువంటి జిల్లాలు ఏవి అంటే ఏలూరు ఫస్ట్ ప్లేసు, కృష్ణా సెకండ్ ప్లేసు, అనంతపురం థర్డ్ ప్లేసు. అంటే వ్యవసాయ రంగం నుంచి ఎక్కువ ఆదాయం వస్తున్నటువంటి జిల్లాలు అనమాట ఈ 3. మొదటిది ఏలూరు అనమాట. నెక్స్ట్, పరిశ్రమల రంగం నుంచి ఎక్కువ ఆదాయం వస్తున్న జిల్లాలు చూసుకుంటే విశాఖ ఫస్ట్ ప్లేస్, తిరుపతి సెకండ్, అనకాపల్లి థర్డ్. సేవా రంగంలో విలువలను జోడిస్తున్న జిల్లాలు చూసుకుంటే విశాఖ ఫస్ట్ ప్లేస్, ఎన్టీఆర్ సెకండ్ ప్లేస్, గుంటూరు థర్డ్ ప్లేస్. సో ఓకేనా, అంటే సేవా రంగంలో ఏ జిల్లా ఉంది, పరిశ్రమల రంగంలో, వ్యవసాయ రంగంలో 3 డిఫరెంట్గా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాని దేశంలో తొలి కార్బన్ న్యూట్రల్ ప్రాంతంగా తీర్చిదిద్దాలని 2047 దార్శనిక ప్రణాళికలో పేర్కొన్నారు. న్యూట్రల్ జిల్లాగా తిరుపతిని తీర్చిదిద్దాలని ప్రణాళికలో పేర్కొన్నారు. నెక్స్ట్, ఎస్బీఐకి నూతన మేనేజింగ్ డైరెక్టర్గా రామ్మోహన్ రావును నియమిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. భారత నావికాదళం డిసెంబర్ 18, 2024న ఐఎన్ఎస్ నిర్దేశక్ అనే కొత్త సర్వీస్ షిప్ను విశాఖపట్నంలో ప్రారంభించారు. ఐఎన్ఎస్ నిర్దేశక్ అనే దాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే విశాఖపట్నం. భారత అటవీ నివేదిక 2023 ప్రకారం అటవీ విస్తీర్ణం అత్యధికంగా తగ్గిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానాన్ని కలిగి ఉన్నది. అంటే అటవీ విస్తీర్ణం తగ్గిపోతుందన్నమాట. దానిలో మన ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉన్నది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి.
ఏపీ 2021తో పోల్చితే 2023కి 138.66 కిలోమీటర్లు తగ్గింది. 2021లో విస్తీర్ణం 30,223.62 చదరపు కిలోమీటర్లు ఉంటే 2023లో 30,084.96 చదరపు కిలోమీటర్లు ఉంది. అంటే తగ్గిందనమాట. సెకండ్ ప్లేస్లో ఉంది తగ్గుతున్న రాష్ట్రాలు చూసుకుంటే. అత్యధికంగా అటవీ విస్తీర్ణం తగ్గిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ 1వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 2వ స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఓకే, మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉరజ్వీర్ అనే పథకాన్ని ప్రారంభించారు. మరి ఈ ఉరజ్వీర్ అనే ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి? శక్తి సామర్థ్యాల ఉపకరణాలను ప్రోత్సహించడానికి. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎంపికైన శకటం పేరు ఏటికొప్పాక బొమ్మల శకటం. ఢిల్లీలో దీన్ని ప్రదర్శించారు. అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైనటువంటి శకటం ఏది అంటే కనుక ఏటికొప్పాక బొమ్మల శకటం అనేది ప్రదర్శించడం జరిగింది. అక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఏటికొప్పాక విశాఖపట్నం జిల్లానికి 64 కిలోమీటర్ల దూరంలో వరాహ నది ఒడ్డున ఉన్నది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల్లో సీనియర్గా ఉన్న జస్టిస్ జి నరేందర్ను ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రమాణాలు మెరుగుపరచడానికి ఏపీ ప్రభుత్వం సమగ్ర డాష్బోర్డును తయారు చేస్తున్నారు. దాని పేరు ఒక పాఠశాల ఒక యాప్. చాలా ఇంపార్టెంట్ బిట్. ఒక పాఠశాల ఒక యాప్ అని చెప్పి తయారు చేస్తున్నారు. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రతిపాదిత ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సూచించినటువంటి పేరు తెలుగు తల్లికి జల హారతి. గోదావరి బనకచెర్ల ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు కదా, దానికి పెట్టిన పేరు తెలుగు తల్లికి జలహారతి. దేశంలో ఫ్లోరైడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న మొదటి 15 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ నుండి నమోదైన జిల్లాలు: సత్యసాయి జిల్లా 10వ స్థానం, పల్నాడు జిల్లా 12వ స్థానం, ప్రకాశం జిల్లా 14వ స్థానంలో ఉన్నాయి. మొత్తం దేశంలో 15 జిల్లాలు తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి సత్యసాయి జిల్లా 10వ ప్లేసు, పల్నాడు 12వ ప్లేసు, అలాగే ప్రకాశం జిల్లా 14వ ప్లేసులో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం 10 చేనేత క్లస్టర్లను మంజూరు చేసింది. వాటిలో గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కాకినాడ, అలాగే తూర్పుగోదావరి, తిరుపతిలోని 2 క్లస్టర్లు, మొత్తం 10 క్లస్టర్లు అనమాట. నెక్స్ట్, పివి నరసింహారావు గారి మెమోరియల్ అవార్డు 2025కి అందుకున్నటువంటి కవి ఎవరు అంటే నలిమెల భాస్కర్. ఈయనకి ఇంతకుముందు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. పివి నరసింహారావు గారి మెమోరియల్ అవార్డు ఎవరికి వచ్చిందంటే నలిమెల భాస్కర్ గారికి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో 14,000 కోట్లతో భారీ సెమీ కండక్టర్ పరిశ్రమను ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. సో 14,000 కోట్లతో ఏర్పాటు చేసినటువంటి ఈ సెమీ కండక్టర్ పరిశ్రమ ఎక్కడ పెడుతున్నారు అంటే ఓర్వకల్లు. అది ఎక్కడ అంటే కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటు చేస్తున్నారు. ఇంపార్టెంట్ బిట్. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 జరుపుకున్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఆసియాలోని అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. 10,000 కోట్లతో 930 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, 465 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల గోబీ చేపలను గుర్తించిన ప్రాంతం కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం. సో కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం ఉంది కదా, అక్కడ గోబీ చేపలను గుర్తించారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. మనకి కోరింగా వన్యప్రాణుల కేంద్రం ఎక్కడ ఉంది అంటే కనుక ఆంధ్రప్రదేశ్ కాకినాడ దగ్గర అనమాట ఇది. నెక్స్ట్, పద్మభూషణ్ అవార్డు అందుకున్న తెలుగు సినీ నటుడు బాలకృష్ణ. ఈ వీడియోలో డిసెంబర్, జనవరికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏపీ న్యూస్ అనేది ఇవ్వటం జరిగింది పార్ట్ 2గా. సో మీరు ఇంతవరకు ఈ 2 వీడియోస్ని కూడా మీరు తప్పకుండా చూడండి. మంచి బిట్స్ ఉన్నాయి, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా ఉపయోగపడతాయి. ఓకే గైస్, బాగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్. బాయ్.